సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యూటోరియల్స్ 20 ఛానల్. ఈరోజు మ్యాట్రిసెస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థర్డ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మీరు ఏమాత్రము స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా ఈజీ ఫార్ములాస్ ఇవి కనుక వస్తే మనం ఆటోమేటిక్గా మన ప్రీవియస్ 3C ఎగ్జాంపుల్స్ అన్నీ 3C ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అసలు ఏంటి ఈ యొక్క ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అనుకున్నప్పుడు, సో జనరల్గా మనకు 1 2 3 ఉంది అనుకున్నాం, ఓకేనా. జనరల్గా 1 2 3 ఉంది అనుకున్నాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3. ఇదంతా ఫస్ట్ కాలంగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ కాలంగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మన ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అవుతుంది. ఓకేనా, 1 2 3 అవుతుంది. అంటే దీని ప్రకారం మనకేం అర్థమైంది, ట్రాన్స్పోజ్ అన్న వెంటనే 1 2 3 కాలం కాస్త రోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈజీగా ఒక వార్డులో చెప్పాలంటే మనకు రో కాస్త కాలంగా ట్రాన్స్పోజ్ అయిపోయింది. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ యూస్ చేసుకుంటాము. సో ఒక ఎగ్జాంపుల్ గురించి మనకి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ 1 4 2 2 5 8. ఓకేనా, ఇలా మనకి ఒక దీన్ని ఏమంటారు, ఒక ఏ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడనమాట. సో దీనికి మనం ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. సో ట్రాన్స్పోజ్ అనేది మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ పవర్లో 1 అనేటువంటిది వేసుకుంటే డైరెక్ట్గా డాష్ అంటారు అనమాట దాన్ని. సో ఇలా ఉంటే ఏ ట్రాన్స్పోజ్ అని మీనింగ్ అనమాట. సో క్లియర్గా ఇది మనకు ట్రాన్స్పోజ్ యొక్క సింబల్ని ఇండికేట్ చేస్తుంది. ట్రాన్స్పోజ్ ఓకేనా. సో ట్రాన్స్పోజ్ అనేటువంటి సింబల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ దానికి మీకు ట్రాన్స్పోజ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు అనమాట. సో ట్రాన్స్పోజ్ ఐడెంటిఫై చేయాలి అని అంటే 1 4 2 అవుతుందా? క్లియర్గా చెప్పాలంటే రోని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను కన్వర్ట్ చేసుకుంటే అది మనకు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 1 4 2 ఈ రో కాస్త ఈ యొక్క కాలం కాస్త రోగా ట్రాన్స్పోజ్ అయింది. నెక్స్ట్ ఇది కూడా కాలం కాబట్టి రోగా ట్రాన్స్ఫర్ అయిపోతే 258. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి మళ్ళీ ఇంకొకసారి కనుక ట్రాన్స్పోజ్ మనం వేసుకోగలిగితే, అంటే ఏ డాష్ హోల్ డాష్ కనుక వేసుకోగలిగితే సేమ్ రో కాస్త ఈసారి కాలంగా ట్రాన్స్పోజ్ అవుతుంది. సో 1 4 2 అండ్ 2 5 8 1 4 2 2 5 8. సో ఈ విధంగా ట్రాన్స్పోజ్ అవుతుంది. మనం ప్రీవియస్ గా ఫస్ట్ ఏదైతే తీసుకుంటామో అదే ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే మీనింగ్ ఏంటి, యాస్టీజ్ గా మనం స్టార్టింగ్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ మనకు వస్తుంది అని దాని మీనింగ్ అనమాట. సో ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏగా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, మనం ఈ ఫార్మేట్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఇక థర్డ్ ఎక్సర్సైజ్ లో చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది స్క్యూ మ్యాట్రిక్స్ అనమాట. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటంట, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అసలు ఏంటి ఈ యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మనం అర్థం చేసుకోగలిగితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనమును రోని కానీ కాలం కానీ ఇంటర్చేంజ్ చేసినప్పుడు, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రోని కానీ కాలం కానీ ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు, అంటే రోని కాలంగా ట్రాన్స్పోజ్ చేసిన
లేకపోతే సో కాలమ్ ని రోగా ట్రాన్స్పోజ్ చేసిన దాని వాల్యూస్ మాత్రం ఏమీ చేంజ్ ఉండదు. అలా చేంజ్ లేకుండా ఉండేటువంటి వాటిని మనం ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అక్కడ సిమెట్రీ అంటే దాని మీనింగ్ ఏంటి, సేమ్ అనే కదా. సో కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటూ ఉంటారు. సో చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. మన ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సింపుల్ గా చెప్పాలంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏగా ఉంటుంది అనమాట. అంతే కదా. ఏ డాష్ అంటే రోని కాలం ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు కూడా అది ఏకి ఈక్వల్ గా ఉంటుంది, అంటే మనం తీసుకున్న రూట్ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని క్లియర్ గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలిగితే, సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 1 2 2 3. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనము 1 2 2 3 తీసుకున్నాము. క్లియర్ గా ఇది 2/2 మ్యాట్రిక్సా, 2/2 మ్యాట్రిక్స్. మనం ఇప్పుడు ఏ డాష్ అర్థం, ఏ డాష్ అంటే అర్థం ఏంటి, క్లియర్ గా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కదా. సో మనం ఈ విధంగా ఏ డాష్ చేసినప్పుడు ఏకి అంటే జనరల్ గా దీనికి ఈక్వల్ గా రావాలి. ఒకసారి ఎలా చేయాలో చెప్పిన. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏ డాష్ అంటే అర్థం ఏంటి, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి రోని కాలమ్ గా అండ్ కాలమ్ ని రోన్ గా ట్రాన్స్పోజ్ చేసుకుంటాం కదా. సో 1 2 ఇప్పుడు 1 2 రాసుకుంటాము. 2 3 ఉంది కాబట్టి 2 3 ని కాలమ్ గా రాసుకున్నా సేమ్ వచ్చిందా లేదా, వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇలా రోని కానీ కాలమ్ కానీ ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు వాల్యూస్ అనేవి సేమ్ గా వస్తే దాన్ని మనం క్లియర్ గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. దానికి ఆల్రెడీ ఫార్ములా ఏంటంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏగా కన్వర్ట్ చేద్దాం. ఇంకొక 3/3 మ్యాట్రిక్స్ చేద్దాం, చెక్ చేసుకోండి ఒకసారి. సో 3/3 మ్యాట్రిక్స్ వచ్చేసరికి 1 2 0 1 2 0 2 -3 -1 0 -1 4 0 -1 4. సో మళ్ళీ ఇక్కడ అగైన్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారా, ఇక్కడ అగైన్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇది క్లియర్ గా దీన్ని ఏ అనుకున్నారు అనమాట. దీన్ని ఏమనుకున్నారు ఇక్కడ, సో ఏ అనుకున్నారు. 1 2 0 2 -3 -1 0 -4 4 అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీనికి మనం ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు క్లియర్ గా రోని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు, అంటే రోని కాలమ్స్ గా అండ్ కాలమ్స్ ని రోస్ గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు దానికి మనం డైరెక్ట్ గా యాస్టిస్ వాల్యూస్ వస్తాయి అనమాట. అలా వస్తే దాన్ని ఏమంటాము, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటాము. సో ఒకసారి చేంజ్ చేసి చూద్దాం చూడండి. దేర్ ఫోర్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని కాలం చేద్దాం. 1 2 0 ని ఇక్కడ రో కాలం గా కన్వర్ట్ చేసుకుంటే 1 2 0 యాస్టిస్ గా వచ్చిందా. నెక్స్ట్ 2 -3 -1 ని మనం రోగా కన్వర్ట్ చేసుకుంటే 2 -3 -1 అండ్ లాస్ట్ వన్ ఇస్ దీన్ని కూడా మనం ఒక కాలం గా కన్వర్ట్ చేసుకుంటే 0 -1 4. సో వాల్యూస్ ఎక్కడన్నా చేంజ్ అయ్యాయా, సో ఇలా చేంజ్ అవునటువంటి వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ కండిషన్స్ ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే సో చాలా ఈజీగా మనము వాట్ ఈస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ వాట్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటి, సింపుల్ గా ఏ డాష్ అనమాట, రోని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేసుకోవడం ట్రాన్స్పోజ్ అనమాట. సో రోని కాలమ్స్ గా అండ్ కాలమ్స్ ని రోస్ గా కన్వర్ట్ చేసుకోవడం మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాము. క్లియర్ గా ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం చూడండి. వాట్ ఈస్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, just when we observe what is a skew, third one is skew. Skew symmetric matrix. So what is the meaning of
స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏగా కన్సిడర్ చేశాము. అండ్ అదే విధంగా మనం ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే a matrix is said to be a skew symmetric matrix is the transpose A transpose is equals to A అనేదేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సింపుల్ గా A transpose is equals to మైనస్ A ఉంటే దీన్ని మనము స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో ఇలా చెప్తే అర్థం కాదన్నప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా సో నేర్చుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్స్ టు 0 minus 1 1 0 0 minus 1 1 0. సో ఇది క్లియర్ గా 2/2 మ్యాట్రిక్స్ అనమాట. ఏంటది? ఇది 2/2 మ్యాట్రిక్స్. సో 2/2 మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? 2 రోస్ ఉన్నాయి అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ గా ఇది 2/2 మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ ఏ రావాలి. జాగ్రత్తగా సింబల్ గుర్తుపెట్టుకోండి, మైనస్ ఏ రావాలి. మైనస్ ఏ రాలేదంటే మళ్ళీ అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మైనస్ వచ్చింది అని అంటే అది మనకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఏ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు మనం ఇప్పుడు రోని కాలం గా రాసుకుందాము. సో ఇది రో కదా, కాలం గా రాసుకుంటే 0 మైనస్ 1 అండ్ దీన్ని మనం కాలం గా రాసుకుంటే 1 అండ్ 0 1 అండ్ 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రో కాస్త కాలం గా కన్వర్ట్ అయినప్పుడు మన ఇక్కడ మైనస్ అనేది జనరేట్ అయిందా? జాగ్రత్త, మైనస్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. సో క్లియర్ ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో క్లియర్ గా ఇప్పుడు చూడండి -1 0 వచ్చింది. ఇక్కడ మైనస్ ఏ మ్యాట్రిక్స్ కన్వర్ట్ అయినప్పుడు ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది అండ్ 0 రో అనేది కాలం అనేది రోగా కన్వర్ట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మైనస్ అనేది జనరేట్ అయిపోయింది. కాబట్టి క్లియర్ గా ఇది ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. దిస్ ఈజ్ ఏ స్క్యూ symmetric matrix. Okay na? So this is the clear explanation about first one is a transpose of a matrix and second one is a symmetric matrix and third one is a skew symmetric matrix. Okay, so these are the important formula. So clear ikkada observe chestunte symmetric matrix ki condition is a dash is equals to a vastundi. అలా కాకుండా మనకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి కండిషన్ వచ్చేసరికి ఏ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఏ డాష్ అన్న వెంటనే ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కాబట్టి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? రోస్ ని కాలమ్స్ ని కాలమ్స్ కి రోస్ గా కన్వర్ట్ చేసుకోవడం మనం ఇక్కడ సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఈ విధంగా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఫర్దర్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా సో వీటి యొక్క సొల్యూషన్స్ అయితే ఐడెంటిఫై చేద్దాము. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని అనుకుంటే. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.